హలో చెప్పరా. హలో అరే నేను చదువుకుంటున్నావారా? అరే ఏం కావట్లేరా, ఏం అర్థం కావట్లేదు నాకైతే. ఒక్క ముక్క అర్థం కావట్లేదు, ఏం చేయాలి ఏమో. నువ్వు వస్తున్నాం ఇంటికి, నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చదువుకుందాం. రేపు ఎగ్జామ్ ఎట్లా పాస్ అవ్వాలి. వస్తున్నాం మీరు. సరే రండ్రా. వచ్చేసినాం రా. బుక్స్ కావాలా? అయ్యా బుక్స్ తెస్తే పాస్ అవుతాం, మళ్ళీ పాస్ అవ్వవా? ఏంటి మమ్మీ ఎవడీడు? ప్రాక్టీస్ చేస్తారా మరి? ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మనం చేసేది? తెలుసు ఎంత హార్డ్ ఉంటుందో. మ్యాథ్స్ రా. మనకు ఉందా అది? నువ్వెందుకు పనికిరావురా, చదువులోను జీరో. ఏముండదు, అది టేబుల్స్ అవే ఉంటాయి కదా. 1 1 1 1 2 1 2 ఒక్క 5 నిమిషాలు తినేసి స్టార్ట్ చేద్దాం. ఏదో తేడాగా ఉందంటే మైండ్ మొత్తం రోడ్ మీద ఉంది. తినేసి స్టార్ట్ చేద్దాం. సరేరా, ఫ్రెష్ మైండ్తో స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి రా, తినండి. తిను. వద్దు. సారీ నేను ఎక్కువ తిన్నాయి. నాకు ఇద్దరా మ్యాథ్స్ సేమ్ ఉంటాయి. మ్యాథ్స్ ఎవరు మనకి చెప్పేది? అదే నీ మొగుడు. స్టార్ట్ అయ్యండి. అంటే 2 నిమిషాలు వస్తా. 3 నిమిషాలు గ్యాప్ ఇస్తే 2000 years later. ఏం చేసినావు ఎంతసేపు? 2 నిమిషాలను అరే ఏం చేయలేరా? తెలియదా ఏంటి కొట్టాను మళ్ళా? సరేనా, ఇగో చెప్తాను. ఎంఎల్ మంది మ్యాథ్స్ అందులో ఫస్ట్ డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే అది కొంచెం ఆగు, ఫస్ట్ అది కొంచెం చాలా డిఫికల్ట్ ఉంటుంది చెప్తా. ఓకేనా? అది ఫస్ట్ దాని మీద డివైడ్ బై దాంట్లో ఏముండదు, జస్ట్ 30 ఫార్ములాలు ఉంటాయి, అంటే ఎక్కువ ఉండవు. 30 ఫార్ములా సార్? అంటే 30 షార్ట్ కట్ ఏం లేదా? షార్ట్ కట్ 30 ఎవరికైనా చూపించండి రా. అందులో 60 ఉంటాయి మరి. అరే నాకు మ్యాథ్స్ అంటే గుర్తొచ్చింది. చెప్పరా. మ్యాథ్స్ పెట్టప్పుడు నేను చూస్తున్నాను. ఆమె ఆమె ఎక్కువ అయిందిరో. అదేరా నీ బెంచ్ వెనుక ఒక అమ్మాయి ఉంటుంది, ఇట్లా రే ఆమెరా క్లాస్ థర్డ్ ర్యాంకర్. క్లాసిక్ ర్యాంక్ మరి ఏ ర్యాంక్ మనకి లేదు. థర్డ్ ర్యాంకర్ నిన్ను చూస్తుందా? మ్యాథ్స్ బోర్డు మీద చెప్తుండ్రా. అది చెప్తున్నప్పుడు నేను ఇట్లనే చూస్తున్నా, ఏం అర్థం కావట్లేదు. నోట్ తెచ్చి చూస్తున్నా. ఆ టైంలో ఎందుకు చూస్తున్నా అర్థం కాలేదు. ఇంకా తిరిగి స్మైల్ ఇచ్చింది. అదే నోట్లోకి ఈగలు పోతాయేమో అని చూసింది. ఈగలు పోలేవే మరి అట్లా నేను ఇట్లా చూస్తున్నా, ఇట్లా చూసింది, నవ్వుతుంది. ఇంకా నేను చూసిన మనకే రాని చూసిన, అలా చూసిన నేను నవ్విన ఇట్లా ఎట్లా నవ్వినా అది అక్కడే అర్థమైపోయింది. నాకే అడిగిన మ్యాథ్స్ ఆడు క్వశ్చన్ అడగగానే నేను చెప్పలే పాస్ ఆటి వాడు రాడు, పాస్ ఆట నా కొడుకురా. ఏం చేసిండ్రా? అరే అమ్మాయి ఆన్సర్ తెలియదని చెప్పిందిరా, అయితే ఆమె కూర్చోమని చెప్పాడు. నాకు అడిగాడు, సార్ ఆమె అబ్సెంట్ ఎస్టర్డే అని చెప్పిన. ఎందుకు అబ్సెంట్ అని చెప్పి గంట సేపు నుంచి ఫస్ట్ డిఫరెన్షియేషన్. అరే ఫార్ములాస్ ఫస్ట్ నుంచి చెప్పకరా, అర్థం కాదు. లాస్ట్ నుంచి చెప్పేసారా, అర్థమైంది. లాస్ట్ నుంచి చెప్పి నాకు డౌట్, చదువుకుంటే లైఫ్ లో బాగుపడతాం, ఏదో బాగుపడలేదు. చదవలేడురా అయినా నెలకి 1 లక్ష రూపాయలు అంట. అంకుల్ ఏం చేస్తున్నా అడిగినా, ఏ గప్చిప్ షాప్ పెట్టుకున్నాడు కాలేజ్ పక్కన. అప్పుడు అర్థమైపోయింది, మా ఊడు గప్చిప్ షాప్ పెడతా బాగా, నువ్వు మిర్చి పాయింట్ పెట్టు,
నేను గప్చుప్ షాప్ పెడతా. చదువుకోండి ఫస్ట్. ఏ షాప్ పెడతారా? ట్యూషన్ నాకేం వద్దురా భయ్. నేను రేపు ఎగ్జామ్ ఉంది, నేను చదువుకుంటా. ఎగ్జామ్ ఉన్నట్టు మర్చిపోతాను. పోతున్నాంరా. నేను నీకేం చెప్పినా ఇప్పుడు 2 గంటలు ఉందా? 2 గంటలు నాకు ఈ బుక్ మొత్తం చెప్పేయగలుగుతావా? నీకు అవసరం అరే ఫస్ట్ ఫార్ములా చెప్తా. ఫార్ములా d/dx = 1 dy/dx = 0. ఫస్ట్ రెండు ఫార్ములాస్ ఇది dy/dx ఓకే k = 0. ఓకేనా? కాన్స్టెంట్ k అంటే కాన్స్టెంట్. k అంటే ఏందా? అంటే కాన్స్టెంట్. ఏ అంటే అంటే కట్టినట్టే. అవన్నీ కాదా? k అంటే కాన్స్టెంట్ గుర్తుపెట్టుకో. ఓకే ఓకే k అంటే కాన్స్టెంట్ గుర్తుపెట్టుకో. నడుచుకో. తెలియదు చదువు. రేయ్. నేను ఇంకా టాపర్ అవుతా. గట్టి చదువు. ఏదిరా ఏమో సౌండ్ వస్తుంది. అరే ఏం సౌండ్ వస్తుంది? మీట్లో పిల్లిళ్ళు ఉన్నాయండి చూడు. పిల్లలు లేవు, ఏం లేవు. ఏయ్, బాబు ఏయ్. అయిపోయిందా? చదువుకున్నావు? ప్రిపేర్ అయినావా? రెండు ఫార్ములాస్ వచ్చేసినా? ఏం చెప్పు ఒకసారి. ఫార్ములా చెప్పు. ఫార్ములా ఏంటి? ఫార్ములా ఎంతైనా గుర్తుండలేదు. చిట్టి పడితే అయిపోతుందా? అమ్మ బాబాయ్. అంతా కానీ చిట్టి పడతా. నీకో చుట్టి, నాకో చుట్టి. అరే ఇంత పెద్ద అవసరం మనకి. నీకో చుట్టి, ఏయ్, నా నోట్స్ రా. ఎందుకంటే చెప్తున్నారు? అంత అవసరం లేదు కదా. నీకు నోట్స్ లోపల నా కొడక, లుచ్చా నా కొడక. ట్రావెలర్ పెట్టడం దొరకకరే. నాకు కొత్తనా ఇది చెప్పు. ఈ డ్రారే వేసుకోడు మరి. నీకు చేయనన్నా పెట్టుకో. ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ Intelligent fellow. చిట్టీలు పెట్టుకొని ఏం చేస్తాను? ఎగ్జామ్ రేపు చిట్టీలు పట్టుకోండి. మేము చిన్న రాస్తున్నాం. ఈ షర్ట్ మీద వచ్చేస్తాను. ఇంకో ఇట్లా పెట్టి అసలు దొరకవు. సరేనా మరి. అరే ఒకటి చిట్టీలు దొరికాయి అనుకో, ఏం లేదు. 1 minute క్రితం. ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, ఆన్సర్ పేపర్ ఇస్తాడు. అది ఇన్ని ఇస్తాడు ఆడు. ఏం లేదు, ఆడు క్వశ్చన్ ఇస్తాడు. ఈరోజు నైట్ సినిమా చూద్దాం బాగా. ఏదొస్తే పేపర్ నింపడం ఒకటే. మాత్రం హింటిస్తే చాలు. తక్కువ పాస్ అవుతాం, లేదా ఫెయిల్. ఏదైనా సప్లీ కలుసుకుందాం.